హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'నీ తనువు నాదే చెలి' పార్ట్ 12. సామ్రాట్ మాటలకి వైదేహికి కోపం వస్తుంటే ఇక ఓర్వలేక అతడికి వేలు పెట్టి చూపిస్తుంది. చూడు, మర్యాదగా నన్ను నా కాలేజీలో వదిలిపెట్టు. లేదంటే లేదంటే అని సామ్రాట్ ఒక్క ఉదుటున లేచి తన్ని అతడి ఒళ్ళోకి లాక్కుంటూ వైదేహి తనకు చూపించిన వేలును చిన్నగా కొరికాడు. సామ్రాట్ మాటకి ఒక్కసారి అలా తన్ని అతడి మీదకి లాక్కోవటం, మళ్ళీ తన వేలును ఇలా కొరకడంతో వైదేహి విసుగ్గా అతన్ని దూరం తోస్తూ, ఓయ్, ఇంకొకసారి నువ్వు ఇలా నా మీదకి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసావనుకో, నువ్వు నన్ను హెరాస్ చేస్తున్నావని నేను నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వైదేహి మాటలకి సామ్రాట్ తన్ని ఒక్కసారిగా వదిలేసి మంచం మీద పడి నవ్వుతూ తననే విచిత్రంగా చూస్తున్న వైదేహిని చూసి కొద్దిగా తేరుకుని తన నవ్వును అతి కష్టంగా ఆపుకుంటూ లేచి తన పక్కనే ఉన్న వైదేహి ఎదురుగా కూర్చుని తన కళ్ళల్లోకి సూటుగా చూస్తూ, జోక్ చేస్తున్నావా బేబీ? నువ్వు చిన్నపిల్లలా అమ్మకి చెప్తాను అంటే నేనేమన్నా బెదిరిపోతాననుకున్నావా భయపడి? నెవర్. ఈ సామ్రాట్ రాయుడిని ఎదిరించే అంత దమ్ము ఇప్పుడెవరికీ లేదు. నాకు అడ్డొచ్చే ప్రత్యర్థిని కానీ, నన్ను అరెస్ట్ చేసే మగాడు కానీ అసలు ఇంకా ఈ భూమి మీద పుట్టనే లేదు. అసలు పుట్టడు కూడా. పుడితే గుడితే అది నీ కడుపున పుట్టబోయే నా వారసుడే కావాలి కానీ ఇంకెవడికి నన్ను అరెస్ట్ చేసే అంత సత్తా లేదు బేబీ అని పొగరుగా అంటుంటే వైదేహి అతన్నే కాల్చేసేలా చూస్తూ ఉంది. మరీ అంత మిడిసిపడక సామ్రాట్. తాడిని తన్నేవాడు ఒకడుంటే వాడి తల తన్నేవాడు ఇంకొకడు ఉంటాడంట. అలాగే నువ్వు ఇప్పుడు రాజువే అయ్యుండొచ్చు, కానీ నిన్ను ఎదిరించి నీ పొగరు అణిచేవాడు ఖచ్చితంగా ఉంటాడు. కానీ వాడు ఇంకా నీ జీవితంలోకి రాకపోయి ఉండొచ్చు. వాడు రానంత వరకే నీకు పొగరు. ఒక్కసారి వాడు వచ్చాక నువ్వు ఇదే మాట చెప్పు, అప్పుడు నువ్వు గ్రేట్ అని ఒప్పుకుంటా. సరిగ్గా అప్పుడే హైదరాబాద్ మహానగరంలోకి అడుగుపెట్టింది ఒక జీపు. ఆ జీప్ సిటీలోకి రాగానే పాడవడంతో డ్రైవర్ దిగి ఆ జీప్ని సరిచేస్తూ ఉండగా అందులో ఉన్న ఒక 24 ఏళ్ల యువకుడు జీప్ దిగి గట్టిగా ఒళ్ళు విరుచుకుంటూ ఉంటాడు. అంతే, అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఆకాశం ఒక్కసారిగా మబ్బు పట్టిపోయింది. అప్పటిదాకా బగబగ మండుతున్న సూర్యుని కమ్మేసి నల్లగా మారిపోయి ఆకాశమంతా గట్టిగా ఉరుముతుంది. అది చూసిన డ్రైవర్ ఆ యువకుడి వైపు చూస్తూ, ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నది ఒక్కసారిగా హడిలిపోయింది ఏంటి సార్? ఎందుకో మీరు ఇక్కడికి రావటం వాళ్ళెవరికో గట్టిగా ఊడినట్టే అనిపిస్తుంది నాకు అని అన్నాడు. అతడి మాటలకి ఆ వ్యక్తి గట్టిగా నవ్వుతూ, ఇంకెవరికి బాబాయ్, ఈ సిటీలో ఉన్న రౌడీలకి, గూండాలకి, గ్యాంగ్స్టర్లకి, క్రిమినల్స్కి మూడింది. ఏసీపీ ధృవగాడి నుండి ఒక్క నా కొడుకు కూడా తప్పించుకోలేడు. ఒక్కొక్కడి ఏరి ఏరి ఉతికేస్తా. ఆ మాటకి డ్రైవర్ అతన్నే ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. అప్పుడే అక్కడ సామ్రాట్ ఎదురుగా ఉన్న వైదేహి అతన్ని ఎర్రటి కళ్ళతో చూస్తూ, గుర్తుపెట్టుకో సామ్రాట్, నీ ఎంత చూసేవాడు ఖచ్చితంగా ఉన్నాడు. వాడొస్తాడు. అప్పటిదాకా నీ ఇష్టం వచ్చినట్లు చెలరేగు. వాడు వచ్చాక మాత్రం నీ పాపం పండి నువ్వు చావాల్సిందే. వైదేహి మాట్లాడిన మాటలకి సామ్రాట్ తన్నే కోపంగా చూస్తూ తన్ని అతడి మీదకి లాక్కుని తన్ని కోపంగా చూస్తూ, నీకెంత దమ్ముంటే ఇలా మాట్లాడతావు నాతో? నా చావు చూడాలని అంత ఉత్సాహం చూపుతున్నావు ఏంటి? నన్ను చంపాలని అంత కోరికగా ఉందా నీకు? అదేదో నువ్వే చంపేయొచ్చుగా, వేరే ఎవడో వస్తారని ఎదురు చూడటం ఎందుకు అని తన బొగ్గలని గట్టిగా నొక్కుతూ అన్నాడు సామ్రాట్ వైదేహిని. అతడి చేతిని విసురుగా తన బొగ్గ నుండి విడిపించుకుని అతన్నే కోపంగా చూస్తూ ఉంది వైదేహి. అయినా నిన్ను చంపడానికి నేను నీలా రౌడీనో గోండానో కాదు. అలా చేస్తే నీలాంటి ఎదవకి నాలాంటి డాక్టర్కి ఎలాంటి భేదం ఉండదు. అందుకే నిన్ను నేను చంపను, కానీ నీ పతనం మాత్రం నా చేతిలోనే ఉంది, అది గుర్తుపెట్టుకో అని అతడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఉంది. వైదేహి మాటలకి సామ్రాట్ కొద్దిసేపు తన్నే సీరియస్గా చూసి మళ్ళీ సైడ్ స్మెల్ ఇస్తూ, అది చూద్దాంలే, నీలాంటి బహుకోమలమైన అమ్మాయి నా పతనానికి ఎలా కారణమవుతుందో, అదే గనుక జరిగితే ఆ పతనాన్ని కూడా నేను ఆహ్వానిస్తా అని తననే సూటిగా చూస్తూ ఉంటాడు. సామ్రాట్ మాటలకి వైదేహి అతన్నే పిచ్చివాడిలా చూస్తూ ఉంది.
డౌటే లేదు. నీకు కన్ఫర్మ్‌గా పిచ్చే. ఖచ్చితంగా పిచ్చే నీకు. నేను నీకు లడ్డూలు ఇస్తాననట్లేదు. నిన్ను నాశనం చేస్తా అంటున్నాను అంది. సామ్రాట్ వైదేహి మాటలకి సైడ్ స్మైల్ ఇస్తూ తన ముంగురులను సరిచేసి, నీకు నేను ఎప్పటికీ అర్థం కాను బేబీ. అండ్ అదే మంచిది నీకు కూడా. నన్ను అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే నీలో నువ్వే కొట్టుకుపోతావు. సరే ఇప్పుడు అదంతా వదిలే కానీ అని ఒక్కసారిగా లేచి తన అల్మారాలో నుండి ఒక వైట్ టీషర్ట్ తీసుకుని తన ఒంటి మీద వేసుకుని వైదేహి ముందుగా వచ్చి నిలబడ్డాడు సామ్రాట్. సామ్రాట్ మాటలకి వైదేహికి కోపం నశాలానికి అంటగా సామ్రాట్ కాలర్ పట్టుకుని అతన్నే చూస్తూ, ఏంటి నువ్వు ఉన్నతమైన అమ్మాయి, ఉత్తమమైన భార్య అని అది ఇది మాట్లాడుతున్నావు. అసలు నీ ఉద్దేశం ఏంటి? ఒక అమ్మాయి అంటే పెళ్లి చేసుకుని ఇంటి పనులు చేస్తూ తన భర్తకి ఏం కావాలో చూసుకుంటూ ఇంట్లో ఉండిపోవాలా? మాకంటూ కోరికలు, ఆశలు, ఆశయాలు ఉండవా? అయినా పురాణాల నుండి ఇప్పటిదాకా ఒక ఉత్తమ భార్యకు ఉండాల్సిన లక్షణాల గురించి అన్ని పుస్తకాల్లో, అన్ని గ్రంథాల్లో రాశారు. కానీ వాళ్ళు రాయడమే కాకుండా ప్రతి ఒక్కడు ఒక అమ్మాయితో ఎలా మసులుకోవాలో అని చెప్పేవాడు ఒక్కరైనా ఉన్నారా? ఒక ఉత్తమమైన భర్త గురించి కనీసం ఒక్క మాటన్నా చెప్పారా? మీరు కూడా మనుషులే కదా. ఉత్తమ భార్య లక్షణాలు ఉన్నప్పుడు ఉత్తమ భర్త లక్షణాలు కూడా ఉండాలి కదా. మీకు లేని రిస్ట్రిక్షన్స్ మాకు మాత్రం ఎందుకున్నాయి? అయినా ముందు నేను నీ పెళ్ళాన్ని కావాలిగా ఉత్తమ భార్యని కావటానికి. నేను నిన్ను పెళ్లి చేసుకోను. ఎందుకంటే నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి. నేను ఒక హార్ట్ సర్జన్ అవ్వాలి అనుకుంటున్నా. ఇది నా డ్రీమ్. అదే నా జీవితంలో నీ ఫైనల్ డెస్టినేషన్. అంతేకాని నిన్ను పెళ్లి చేసుకోవటం మాత్రం కాదు. వైదేహి మాటలకి సామ్రాట్ విసుగ్గా తన చెవిలో వేలు పెట్టి తిప్పుతూ, అయిపోయిందా నీ సోది? నిన్నెవడడిగాడు ఇదంతా ఇప్పుడు? నాకు ఈ సోది వినేంత ఇంట్రెస్ట్ రెండూ లేవు. ముందు షర్ట్ బటన్స్ పెట్టు. వైదేహి అంత గట్టిగా స్పీచ్ ఇచ్చాక కూడా సామ్రాట్ అలా మాట్లాడుతూ ఉండడంతో అతన్ని కొరకొర చూస్తూ అతడి కామడ దూరంలో నుంచుని అతడికి ఒంటికి ఏమాత్రం తగలకుండా షర్ట్ బటన్స్ పెడుతూ, అయినా చదువు సంధ్య లేని ఒక గుండావి, నీకేం తెలుస్తుంది చదువు విలువేంటో, లక్ష్యం విలువేంటో అని అతడు షర్ట్ బటన్స్ పెట్టడం పూర్తి చేస్తుంది. అప్పటికే సామ్రాట్ కళ్ళు ఎర్రగా మారిపోయి చేతి పిడికిలి బిగుసుకుంటుంది. కానీ వైదేహికి ఇదేమీ అసలు పట్టడం లేదు. తన పనేదో తనే ఉన్నట్టుగా ఉంది తను. ఇక కొద్దిసేపటికి సామ్రాట్ తనని తను తమాయించుకుని వైదేహిని చూస్తూ, నాకు ఆకలిగా ఉంది. ముందు కిందకెళ్ళి ఏమైనా వంట చేసుకుంట్రా. వంటగదిలో రంగమ్మ నీకు హెల్ప్ చేస్తుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, వంట మాత్రం నువ్వే చేయాలి. వేరే ఎవరు వేలు పెట్టడానికి కూడా వీల్లేదు. ఆ తర్వాత వచ్చి మళ్ళీ నీ సోది చెప్పుకో అని అన్నాడు. మరి వైదేహి సామ్రాట్ కోసం వంట చేస్తుందా అనేది వచ్చే భాగంలో చూద్దాం.